square minus y square plus 2x square minus 3x square y square plus y square. చెప్పు. ఎక్స్ స్క్వేర్ కదా ఇది, మరి ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్. మరి అప్పుడు ఏ కలర్లో తీసుకోవాలి? గ్రీన్ కలర్. ఎన్ని తీసుకోవాలి? 1. ఎందుకు 1? ఇది 1 టైమే ఉంది. రైట్. నెక్స్ట్ ఎందుకు రెడ్ తీసుకున్నావు? ఇది మైనస్ నెగిటివ్ కాబట్టి కదా. రైట్. ప్లస్ మైనస్ x స్క్వేర్ 2 స్క్వేర్ 2 తీసుకుంటున్నాం. ఎందుకు 2 టైమ్స్ పెడుతున్నారు? ఎక్స్ స్క్వేర్ 2 ఎక్స్ స్క్వేర్లు 2 ఉన్నాయి కాబట్టి. మైనస్ y స్క్వేర్ 3 మైనస్ 3y స్క్వేర్. ఇవెందుకు రెడ్? ఇది మైనస్ నెగటివ్ గా. రైట్. లేకపోతే ప్లస్ y స్క్వేర్ 1. ఓకే. రైట్. ఇప్పుడు దీంట్లో క్యాన్సిల్ ఏవేవి క్యాన్సిల్ అవుతాయి? నెగటివ్ పాజిటివ్. ఇది ఎందుకు? ఇది నెగటివ్ ఇది పాజిటివ్. మరి ఇది కూడా పాజిటివ్, ఇది నెగిటివ్ కదా. సేమ్ ఉన్నాయి కదా మేము టర్మ్ సేమ్ టర్మ్. వేరియబుల్స్ y స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా y స్క్వేర్ ఉంది, కానీ ఇదేమో నెగిటివ్, ఇదేమో పాజిటివ్. సో దే బోత్ గెట్ క్యాన్సిల్. రైట్. ఎందుకు కావు? ఇవి సేమ్ ఉన్నాయి కానీ ఇవి సేమ్ లేవు. ఏమున్నాయి సేమ్ అంటే ఏం చూస్తున్నారు? అవేంటివి? ఎక్స్లు వైలు అంటే వేరియబుల్స్. ఇక్కడేమో వేరియబుల్స్ ఎక్స్లో ఉన్నాయి, ఇక్కడనేమో వైల్లో ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ కావు. సో ఇవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మరి? రాయి మరి అక్కడ. గ్రీన్ ఉంది కదా, ఏంది పెట్టాలి? ప్లస్ ఇవి రాయాలిగా. వేరియబుల్ పేరు రాయద్దా? వేరియబుల్ పేరేం పేరు? 3 తర్వాత ఎక్స్ స్క్వేర్ రాయి. తర్వాత మైనస్ 3y స్క్వేర్. స్క్వేర్ అంటే మళ్ళీ ఎక్స్ రాస్తున్నావు. 3x స్క్వేర్. దీని ఇక్కడ ఏముందో అదే రాయాలి, ఇక్కడ ఉన్నదే రాయాలి. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్ ఉంది కాబట్టి 3x స్క్వేర్. ఇక్కడ 3 టైమ్స్ ఏమున్నాయి?